ఫస్ట్ వక్ఫ్ గురించి నేను అనేక వీడియోలు మేము నేషనలిస్ట్ హబ్ ద్వారా మీ ముందుకు తెచ్చాము. చాలా విషయాలు మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము వక్ఫ్ చట్టానికి సంబంధించి ఉన్నటువంటి విషయాల గురించి. అయితే మోదీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, మోదీ గారు ప్రధాని అయిన తర్వాత అనేక సంస్కరణలు జరిగాయి. అది ఆర్థిక సంస్కరణలు కావచ్చు, డిమానిటైజేషన్, జిఎస్టీ లాంటివి కావచ్చు, లేకపోతే విదేశీ వ్యవహారాల్లో వచ్చిన సంస్కరణలు కావచ్చు, లేకపోతే ఆర్టికల్ 370ని తీసేసి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని అమలు పరిచి మళ్ళీ ఆ ఫలాల్ని మన కళ్ళ ముందే కనిపించే విధంగా చేసినటువంటి విధానం కావచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 370 తీసేయడమే అదొక పెద్ద రక్తపు టేరులు పారుతాయి అన్నట్టుగా అప్పట్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆర్టికల్ 370 తీసేస్తే అసలు కాశ్మీర్లో జాతీయ జెండా మోసేవారే ఉండరు అని చెప్పినటువంటి మహబూబా ముఫ్తీ ఉన్నది. అండ్ ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళైతే అసలు ఇక్కడ ఏమీ భారతదేశమే విచ్ఛిన్నమవుతుంది, విడిపోతుంది అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవేవీ లేదు. అదే ఆర్టికల్ 370 తీసేసి అదే కాశ్మీర్లో అభివృద్ధి ఫలాలు అందించి, అదే కాశ్మీర్లో ఎంపీలు ఎవరో మేము వెళతాము, మమ్మల్ని ఓనివ్వట్లేదు, కంచెల మధ్య, ముళ్ళ కంచె మధ్య కాశ్మీర్లు ఉంచారు అని చెప్పేసి ఎన్ని రకాల మాటలు మాట్లాడినా డైరెక్ట్గా G20 సమావేశాలనే కాశ్మీర్లో నిర్వహించినటువంటి ఘనత మోదీ గారికి దక్కుతుంది. నిజంగా అంటే అది ఎవరు ఊహించలేదు. అది కాశ్మీర్కి మామూలుగా వెళ్ళి రావడమే కష్టం అనుకుంటున్న రోజుల్లో అంతర్జాతీయ ప్రతినిధుల్ని తీసుకొచ్చి అక్కడే సమావేశాలు నిర్వహించడము, అక్కడే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉంచడము, అక్కడే కొంతమంది ట్విట్టర్లో ఆ విజువల్స్ పెట్టి షేర్ చేసుకోవడము చూస్తే నిజంగా ఇది దేశ్ మోదీ హైతో ముమ్కిన్ హై అన్నమాట కరెక్టే అనిపిస్తుంది. అంతే, ఇంకా నో డౌట్ అబౌట్ ఇట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. అది కూడా ఒక గొప్ప చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయమే. తర్వాత అనేక నిర్ణయాలు వచ్చాయి. నాకు తెలిసి నాకు ఈ 11 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక నిర్ణయాల ప్రభావం ఎంత మేర, ఇప్పుడు ఆర్టికల్ 370 రిమూవ్ చేయడము, అది భారతదేశం మొత్తంగా దాని ప్రభావం ఉంటుందంటే సైకలాజికల్లీ, ఎమోషనల్లీ మనపైన ప్రభావం ఉంటుందేమో కానీ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అన్న భావనని లేకపోతే ఇంకో దానికి తీసుకొస్తుందేమో కానీ నాకు తెలిసి ఆర్టికల్ 370 కంటే ప్రభావితమైనటువంటి చట్టం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ నా దృష్టిలో. ఎందుకంటే అంత సీరియస్ ఇష్యూ ఇది. యాక్చువల్లీ ఈ దేశంలో చాలాసార్లు సంస్కరణలు జరిగాయి, చాలా అంశాలు జరిగాయి, కానీ ఈ దేశంలో జరిగినటువంటి అతి పెద్ద భూ సంస్కరణ ఏదైనా ఉంది అని అంటే అది ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. భూ సంస్కరణ అంటున్నాను నేను చాలా స్పష్టంగా. ల్యాండ్ రిఫార్మ్స్ అనే యాక్ట్, అప్పట్లో మనము సీలింగ్ యాక్ట్లు అవి చేసి తీసుకొచ్చారు. ల్యాండ్ రిఫార్మ్స్ కొంతమేర జరిగాయి. వినోబా భావే గారి ప్రోద్బలంతో మనం ఉన్న ల్యాండ్ని అందరం మనము ఒక దగ్గర అక్యుములేట్ అవ్వడం కాదు, భూస్వాములు వీళ్ళ దగ్గర అక్యుములేట్ కావడం కాదు, అది అందరికీ చెందాలి అన్న ఒక దృక్పథంతో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ మనకు తెలుసు. నిజానికి ఇది వక్ఫ్ అనేది మనకు ఎవ్వరికీ తెలియకుండా దశాబ్దాలుగా దీన్ని ఎవరికీ అర్థం కాకుండా దీన్ని ఒక బ్రహ్మ పదార్థంగా చేసి ఇది కేవలం ఒక ముస్లిం సముదాయానికి సంబంధించింది, ఇది ఒక రిలీజియస్ అంశం మాత్రమే అని ఒక భ్రమలో 75 సంవత్సరాలు 80 సంవత్సరాలుగా మనల్ని అదే భ్రమల్లో ఉంచుతూ వచ్చారు. నిజానికి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎంత తీవ్రమైందో కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశంలో వక్ఫ్, ఇదంతా నేను ఇంటర్నెట్లో ఉన్న మేజర్ సోర్సెస్, నేషనల్ మీడియా నుంచి వచ్చిన సోర్సెస్ కావచ్చు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చిన ప్రెస్ నోట్స్ కావచ్చు, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని నేను ఈ డేటా ముందు పెడుతున్నాను. భారతదేశంలో ఉన్న సుమారు 39 లక్షల ఎకరాల భూమి వక్ఫ్కి సంబంధించిందిగా చెప్తున్నారు. అంటే ఇది భారతదేశపు ఓవరాల్ ల్యాండ్, మొత్తం ల్యాండ్ మాస్లో 5%. 39 లక్షల ఎకరాలు. అమిత్ షా గారు చెప్తున్న లెక్క ఏంటంటే 2013 వరకు వక్ఫ్ అధీనంలో ఉన్న ల్యాండ్ 18 లక్షల ఎకరాలు అనేది 2013 వరకు ఉన్నది నంబర్. 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే ముందు లాస్ట్లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇంకొంచెం ఈజీ చేశారు వక్ఫ్ ఎంక్రోచ్మెంట్ విషయంలో. ఈజీ చేసిన తర్వాత 2013 నుంచి 2025 మధ్య 21 లక్షలు యాడ్ అయిందండి. 2013 వరకు 18 లక్షల ఎకరాలు ఉంటే 2013 నుంచి ఇప్పటి వరకు 21 లక్షలు యాడ్ అయింది. 21 లక్షల ఎకరాలు యాడ్ అయింది. ఓవరాల్గా 39 లక్షల ఎకరాలు భూమి అని అంటే కనుక ఇది, ఇందాక భాస్కర్ గారు యాక్చువల్లీ కొన్ని వార్తాపత్రికల్లో వాటిల్లో ఏమొస్తుందంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర ఉన్న ల్యాండ్ కంటే, రైల్వేస్ కంటే ఆ తర్వాత స్థానంలో వక్ఫ్ అంటున్నారు. కాదు, వాటన్నిటికంటే ఎక్కువ ల్యాండ్ ఉంది వక్ఫ్ దగ్గర. వాటన్నిటికంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కంటే ఎక్కువ ల్యాండ్ ఉంది. నీకు నంబర్స్ కూడా ఉన్నాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర 17.99 లక్షల ఎకరాలు ఉంటే
రైల్వేస్ దగ్గర 12.11 లక్షల ఎకరాలు ఉంటాయి. ఈ రెండు కలిపితే ఎంత మొత్తం అవుతుందో అంతకంటే ఎక్కువ ల్యాండ్ వక్ఫ్ పరిధిలో ఉంది అనేది ఒక లెక్క. ఇది అమిత్ షా గారి స్టేట్మెంట్ నుంచే నేను తీసుకొని మాట్లాడుతున్నా. ఓవరాల్గా ఇండియా ల్యాండ్ 812 లక్షల ఎకరాలు అయితే అందులో 39 లక్షల ఎకరాలు వక్ఫ్ దగ్గర ఉంది. అంటే ఎంత పెద్ద ల్యాండ్ ఎక్కడ ఎవరి చేతిలో ఉంది, ఎక్కడికి పోయింది, ఇదంతా ఏంటి అనేది కనుక దాంట్లో చాలా లెక్కలు ఉన్నాయి. 2013 నుంచి 2025 మధ్య యాడ్ అయిన 21 లక్షల ఎకరాలు మొత్తం 90% డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, అన్ని లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్. ఇది నా వక్ఫ్ ప్రాపర్టీ అని ఒకరు క్లెయిమ్ చేసుకున్నారంటే కథం దాన్ని ఇంకెవరు అడగడానికి లేదు, కోర్టులకు కూడా పోవడానికి వీలు లేదు. చట్ట ప్రకారంగానే వీళ్ళు చేసిన చట్టాలన్నీ అంతకుముందు ఉన్నాయని అవే. సో ఒక యూపీలో 2.4 లక్ష మొత్తం ప్రాపర్టీస్ విషయానికి వస్తే, ఇప్పుడు నేను చెప్పింది ఎకరాల లెక్క, ప్రాపర్టీస్ విషయానికి వస్తే 8.8 లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్ ఈ దేశంలో ఉన్నాయంట. 8.8 లక్షలు. అందులో సుమారు 73,000 వివాదాల్లోనే ఉన్నాయి, ఓన్లీ వివాదాలు. ఈ మొత్తం దాంట్లో స్టేట్ వైడ్ చూస్తే యూపీలో ఎక్కువగా 2.4 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో 80,000 ప్రాపర్టీస్ ఉన్నాయి, పంజాబ్లో 75,000 పైచిలుకు, తమిళనాడులో 66,000 పైచిలుకు, కర్ణాటకలో 65,000 పైచిలుకు, తెలంగాణ ఆంధ్ర కలిపితే 102,000 ప్రాపర్టీస్ ఉన్నాయి. భారతదేశంలోనే తెలంగాణ వక్ఫ్ బోర్డు రిచెస్ట్ వక్ఫ్ బోర్డు భారతదేశం మొత్తంలోనే. ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ వక్ఫ్ బోర్డుకు వస్తుందని వాళ్ళు ఇచ్చిన నెంబర్సే. సో వక్ఫ్ బోర్డు ఇది కేవలం ఆదాయం మాత్రమే కాదంటే రెంటెడ్ ప్రాపర్టీస్, లీజులు అవి ఇవి వస్తున్నవి. ఇవి కాకుండా అన్యాక్రాంతమైన భూములు, ఎంక్రోచ్ చేసిన భూములు అనేకం. వంశీ అని ఒక పోర్టల్ ఉంది, వక్ఫ్ అసెట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా అని. దాని ప్రకారంగా చూస్తే 58,898 వక్ఫ్ ప్రాపర్టీస్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్, చట్ట విరుద్ధంగా వాటిని ఆక్యుపై చేసుకున్నవి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు మామూలు విషయాలు కావు ఇవి. నేను మొన్న జరిగిన పార్లమెంట్లో సుదీర్ఘమైన చర్చ జరిగింది. అందులో అన్ని విషయాలు మాట్లాడారు, కూలంకషంగా చర్చించారు. వాళ్ళు ప్రశ్నలు అడిగారు, వీళ్ళు ప్రశ్నలు అడిగారు. కానీ ఇది ఇంత పెద్ద సీరియస్ విషయమా అని అనిపించే, అంటే యాక్చువల్లీ నాకు తెలిసి ప్రభుత్వ ఉద్దేశం కూడా అదేనేమో. ఇది చాలా పెద్ద ఇష్యూ, దీన్ని ఖచ్చితంగా ఫోకస్లో ఈ దేశంలో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చేసి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఇదేదో మతానికి సంబంధించిన విషయం, అది వక్ఫ్ అనగానే అదేదో ఇస్లాం మతానికి సంబంధించిన విషయము, వాళ్ళ ప్రాపర్టీ ఏదో మనం ఏదో లాక్కుంటున్నాము, ప్రభుత్వం ఏదో లాక్కుంటోంది, అందులో ఎవరినో పెడుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఇందాక భాస్కర్ గారు అన్నట్టుగా అన్ని మిత్స్, అన్ని రకరకాల అపోహల్ని, ఆరోపణల్ని మన ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి ఇది భారత ప్రభుత్వం చేసినటువంటి అతి పెద్ద సంస్కరణ. అది కూడా చట్టపరంగా ఆ వక్ఫ్ బోర్డు నడపడానికి ఒక మార్గం సుగమం చేసే ప్రక్రియ. ఇందులో వాళ్ళకి ఇదేదో ముస్లింకి సంబంధించిన ముస్లింలను ఏదో ల్యాండ్ గుంజుకుంటున్నట్టు కాదు, ఇంకోటి కానే కాదు. అసలు నిజానికి వక్ఫ్ స్టార్ట్ అయింది ఎప్పుడో సంవత్సరాల క్రితం ముస్లిం పాలకులు వచ్చిన టైంలో ఒక 2 విలేజెస్ ఇచ్చిన సందర్భంలో జరిగిన విషయం. మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను. వంశీ పోర్టల్ ప్రకారం ఇందాక చెప్పాను నేను, 58,898 వక్ఫ్ ప్రాపర్టీస్ ఆర్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్. అందులో కొన్ని క్లెయిమ్స్ చెప్తాను నేను. బీహార్లోని గోవింద్పూర్ అనే ఒక గ్రామం పూర్తిగా వక్ఫ్ బోర్డు కంట్రోల్లో ఉంది, మాది అని చెప్పి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. ఒక గ్రామమే మాదని చెప్పేశారు, క్లెయిమ్ చేశారు. ఇప్పుడు అది లీగల్ డిస్ప్యూట్ కోర్టులోకి వెళ్ళింది. రెండోది, కేరళలో సుమారు 600 క్రిస్టియన్ ఫ్యామిలీస్ వాళ్లకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్, వాళ్ళ వారసత్వంగా వస్తున్నటువంటి భూములన్నీ కూడా వక్ఫ్ క్లెయిమ్ చేసింది, ఇది మాది అని. వాళ్ళు అక్కడ నిరసనలు తెలుపుతున్నారు. మునంబం ఏరియాలో అది పెద్ద ఇష్యూ. క్యాథలిక్ లేదా చర్చికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వక్ఫ్ యాక్ట్ బిల్ రావాలి, ఇది పాస్ కావాలని వాళ్ళు అనేక రోజులుగా నిరసనలు తెలుపుతూ ఉన్నారు క్రిస్టియన్స్. ఇంకొక వైపు సూరత్లో, గుజరాత్కి సంబంధించిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగే వక్ఫ్ అని క్లెయిమ్ చేశారండి. అది గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్లీ. మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ని కూడా వీడు క్లెయిమ్ చేశారు. బేట్ ద్వారకాలో ఎకరాల భూముల్ని ఇది మాది అని చెప్పారు. ద్వారకా అనేది ఎవరికో తెలుసు కదా, ద్వారకా ఎక్కడ ఎవరి పవిత్ర స్థలం అనేది తెలుసు కదా గుజరాత్లో. సో బేట్ ద్వారకా మొత్తం మాదేనని వాళ్ళు క్లెయిమ్ చేశారు. అంటే ఇందులో ఏంటంటే వక్ఫ్ క్లెయిమ్ చేసింది అని అంటే ఇంకెవరు అడగడానికి వీల్లేదు, గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూన్ చేయడానికి వీల్లేదు. సెక్షన్ 40 చెప్తున్నది అది. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ద్వారా సెక్షన్ 40 పూర్తిగా తీశారు. సెక్షన్ 40 చెప్తున్నది ఏంటంటే, మీరు జస్ట్ చదువుతున్నాను ఉట్టిగానే,
The board may itself collect information regarding any property which it has reason to believe to be Waqf property, and if any question arises whether a particular property is Waqf property or not, idantha unte the decision of the board on a question under subsection 1 shall, unless revoked or modified by the tribunal, be final. Waqf tribunal ఒకటి ఫైనల్ అన్నది అని అంటే అదే ఫైనల్, ఇంకా కోర్టుకు వెళ్ళడానికి కూడా లేదు. అండ్ క్లెయిమ్ చూడండి మీరు ఇక్కడ, ఇట్ హ్యాస్ రీజన్ టు బిలీవ్, ఒకవేళ నమ్మితే. నిజానికి మన చట్టాలు ఏవి కూడా నమ్మకాన్ని ఆధారం చేసుకుని ఉండవు, ఆధారాల సహితంగానే ఉంటాయి. కానీ ఈ సెక్షన్ 40 ఏం చెప్తుందంటే, ఇంతకు ముందున్న వక్ఫ్ బిల్లోని సెక్షన్ 40 ఏం చెప్తుందంటే, వక్ఫ్ బోర్డు కనుక ఇది వాళ్ళ ప్రాపర్టీ అని నమ్మితే వాళ్ళు క్లెయిమ్ చేయవచ్చు. వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేస్తారు, ఇది మా ప్రాపర్టీ అని చేయొచ్చు. బిలీవ్ టు బి, నమ్మితే. అసలు నమ్మకాన్ని బేస్ చేసుకొని అసలు చట్టమే ఉండదు. ఇది ఎలా చట్టం చేశారో తెలియదు. ఇప్పుడు అదే గొడవ అంతా. సో అట్లాంటి సెక్షన్ 40ని రిమూవ్ చేసింది మోదీ ప్రభుత్వం. ఫర్ దాట్ మనం చప్పట్లు కొట్టాలి. ఇలాగే ఇట్లా ఒక్కొక్కటి కాదు, రెండు కాదు, అసలు ఎన్ని లెక్కలు ఉన్నాయంటే ఇందులో. అసలు వక్ఫ్ ఫామ్ చేయడము, ఇప్పుడు ఎవరన్నా డోనర్ ఎవరన్నా ఇచ్చారు, పలానా వక్ఫ్ వాళ్ళ కోసం అని, వక్ఫ్ బోర్డు కోసం అని ఒక ల్యాండ్ ఇచ్చాము అనుకున్నారు అనుకోండి. వాళ్ళ వారసులు ఎవరు లేరు, వారసులు ఉన్నారు, సరే ఒక అబ్బాయిలే వారసులు అనుకోండి. అనుకుంటే వాళ్ళకి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ అమ్మాయిలు ఉన్నారనుకోండి, పిల్లలు, అమ్మాయిలకు అసలు అది చెందదు, డైరెక్ట్ అది వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అమ్మాయిలకు హక్కే ఉండకుండా చేసినటువంటి వక్ఫ్ చట్టాన్ని అమెండ్ చేశారు మోదీ గారు. సో ఈ మహిళల రక్షణ గురించి మాట్లాడేవాళ్ళు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేవారు. కేవలం ఉమెన్ ఎంపవర్మెంట్ భారతదేశంలో హిందువులకు మాత్రమే ఉండాలని కోరుకుంటారు వాళ్ళు, ముస్లింలకు అవసరం లేదు, ఇంకెవరికి అక్కర్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వక్ఫ్ చట్టానికి సంబంధించి అందులో ఒక క్లాజ్ ఉంది ఏంటంటే, వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్. ఒక్కసారి వక్ఫ్ అన్నామంటే ఇక ఎప్పటికీ వక్ఫే, ఇంకెవరు దాన్ని ముట్టడానికి కూడా లేదు. ఈవెన్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వడానికి కూడా అవకాశం లేదు. గవర్నమెంట్ ఒకవేళ వచ్చింది, వాళ్ళు ఏమన్నా అడిగారు, మేము తీసుకోవాలి, ఇది గవర్నమెంట్ ల్యాండా కాదా అని అంటే, ఈవెన్ డిస్ప్యూట్స్ కూడా కొన్ని వందల వేల డిస్ప్యూట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ విషయంలో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు అసలు ఈ వక్ఫ్ చట్టం ఈ అమెండ్మెంట్ చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అంటే, దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఒకటి, అసలు వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ విషయంలోనే పారదర్శకత లేదు. వక్ఫ్ అసలు ఎవరు దీంట్లో ఉంటున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు దీన్ని మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, దీన్ని ఎంత దూరం అంటే, ఈ ల్యాండ్ పలానా ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ మీద వచ్చే రెవెన్యూ ఏంటి, దీంట్లో ఎంక్రోచ్మెంట్స్ ఏంటి, ఏ విషయంలో కూడా ఒక పారదర్శకత లేదు. సో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ చట్టం తీసుకొచ్చారు. నెంబర్ 2, ఏదైనా సర్వేస్ చేయాలన్నా కానీ, ఇప్పుడు లైక్ మనకు ఎక్కడైనా సరే, మనకు ఊర్లలో తెలుసు మనకు చాలా వరకు, ఏదైనా ల్యాండ్స్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం మామూలుగా అయితే, ఎవరో గవర్నమెంట్ సర్వేయర్ ఎవరో ఉంటారు, ఆ సర్వేయర్ కొంత డబ్బులు కడితే ఆయన వచ్చి సర్వే చేసి ఎవడి ల్యాండ్ ఏంటి, ఇది నీదా ల్యాండ్ అని చెప్పి ఒక డిమార్కెట్ చేసి క్లియర్ చేసి పోతాడు. సో ఈ సర్వేస్ కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోని సర్వేయర్లే చేస్తారు. సో గవర్నమెంట్కి సంబంధం గవర్నమెంట్ అసలు ఏమాత్రం సంబంధం లేకుండా తీసుకొచ్చినటువంటి ప్రక్రియ. సో వీళ్ళు చాలా ఇన్కంప్లీట్ సర్వేస్, అసలు సర్వేసే సరిగ్గా చేయట్లేదు. కొన్ని ఏరియాల్లో వాళ్ళ ఆధారంగానే చేస్తున్నారు. అంటే నిజానికి మాట్లాడితే మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా లేదు, ఇది మా ప్రైవేట్ అంశము, ఈ ప్రైవేట్ అంశాన్ని మా ఇష్టం వచ్చినట్టుగా మేము డీల్ చేసుకుంటాం, మీరు రావద్దు, మీరు చూడొద్దు అన్న భావన ఇంతకు ముందున్న చట్టంలో ఉండింది. మీకు ఎవరికి సంబంధం లేదు, అసలు గవర్నమెంట్కి కూడా సంబంధం లేదు. ఓవైపు మన వైపు చూస్తేనేమో, మన దగ్గర భారతదేశంలో మన హిందూ ఆలయాల విషయంలో ఇంకోటి చూస్తేనేమో వేరే పద్ధతి ఉంది, మొత్తం గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది, అసలు గవర్నమెంటే ఆ బోర్డు నియామకాలు చేస్తుంది, గవర్నమెంటే అన్నీ నడిపిస్తూ ఉంటుంది. బట్ ఇంకోవైపు ఏమో అసలు మీకు సంబంధం లేదు, మీరు చూడకూడదు, మీరు చూశారనుకో మీరు మతత్వవాదులు, మత రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇంకోటి, ఇన్సఫిషియంట్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్స్ ఇన్హెరిటెన్స్ రైట్స్. నిజానికి ఇందాక చెప్పాను కదా, వారసత్వ హక్కుల విషయంలో ఉమెన్కి అసలు రిప్రజెంటేషన్ లేకుండా పోయింది, అందుకోసం ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇక 4వది, లిటిగేషన్స్ విషయంలో నేను ఒకటి చెప్తున్నాను. లిటిగేషన్స్ 2013 వరకు 10,300 లిటిగేషన్స్ ఉండేవట, ఇప్పుడు 21,000 లిటిగేషన్స్ అయ్యాయి, డబుల్ అయిపోయినాయి ఒక 10 ఏళ్ల లోపలనే. ఎందుకైనాయంటే ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువైపోయినాయి, విపరీతంగా ఎంక్రోచ్మెంట్. ఇక్కడ వెళ్ళిపోతారు, ఒక పలానా, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పలానా తమిళనాడులోని ఒక ఊర్లో డైరెక్ట్గానే, తమిళనాడు ఒక ఊరే తిరుచందనురై అనే ఒక ఊరు 1500 సంవత్సరాల క్రితం ఉన్న ఒక ఆలయం ఉంది అక్కడ. ఆ ఆలయం భూముల్ని, ఆలయాన్ని అన్నిటినీ వక్ఫ్ అనేశారు. నిజానికి 1500 సంవత్సరాల క్రితం ఇస్లామే పుట్టలేదు.
సో ఇస్లాం పుట్టక ముందున్నటువంటి ఆలయాన్ని వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాని మీద ఎవడన్నా అడిగాడు అని అంటే కనుక అడగడానికి కూడా వీల్లేదు, నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు చేసిన ఈ చట్టం ద్వారా కోర్టుకి వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ డిస్ట్రిక్ట్ కలెక్టరే ఇప్పుడు ఈ అవకతవకల్ని తేల్చే విధంగా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఎవరు? సెక్యులర్ అధికారి. ఈ దేశం సెక్యులర్ కంట్రీ అని అనే వాళ్ళకి నిజానికి కమ్యూనిస్టులు కానీ వీళ్ళు కానీ ఇదొక సెక్యులర్ విధానంలోకి వక్ఫ్ను తీసుకురావడాన్ని వాళ్ళు ఆహ్వానించాలి యాక్చువల్లీ, నిజంగా ఐడియాలజీ పరంగా చూసినా కూడా. బట్ ముస్లిమ్స్కి సంబంధించి మాత్రం అక్కడ సెక్యులరిజం అనేది వర్తించదు. ఇది కేవలం హిందువులకు మాత్రమే వర్తించేది అనుకుంటారేమో కమ్యూనిస్టులు. మరి 132 హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇప్పుడు వక్ఫ్ తను క్లెయిమ్ చేసిందంట. చరిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, హెరిటేజ్తో కూడినటువంటి కట్టడాలన్నింటినీ కూడా ఇప్పుడు 132 భారతదేశంలోని వేల సంవత్సరాల చారిత్రక కట్టడాలు వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసిన డిస్ప్యూట్స్ ఉన్నాయంట. ఇవన్నీ వదిలేసి కేవలం వక్ఫ్ అనగానే ఇది ముస్లింలకు వ్యతిరేకం అనే ఒక భావనలోకి తీసుకెళ్లే క్రమంలో ఉన్న టైంలో దీన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి, పూర్తిగా దీని మీద ఒక చర్చ మొదలు కావాలనే ఉద్దేశంతో అనుకుంటాను అన్ని గంటల చర్చ జరిగింది. నిజానికి అంత చర్చ అక్కర్లేదు. జేపీసీకి వెళ్ళింది, జేపీసీ నుంచి రాగానే అమెండ్మెంట్స్ తీసుకొని ఐస్ అని చెప్పేసి టక చేసేసి ఉండవచ్చు. బట్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు, లేకపోతే అమిత్ షా గారు కావచ్చు, ఈ చట్టము ఎందుకు ఇంత సీరియస్గా మేము డిస్కస్ చేయాలి, ఎందుకు ఇంత కాన్సెన్సస్తో మనం చేయాలి అనడానికి మేబీ ఇది సీరియస్నెస్ ప్రజల్లోకి పోవడం కోసమే చేశారేమో అని నా అభిప్రాయం. అండ్ కొన్ని అంశాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి. ఇప్పుడు నేను ఇప్పటిదాకా మనం బీజేపీ ఏం చేసిందో మాట్లాడినాం, కానీ నిజానికి కాంగ్రెస్ ఏం చేసింది కొన్ని చెప్తాను నేను. ఒక 3 వరాలు కాంగ్రెస్ ఇచ్చింది వక్ఫ్ పేరిట. అవేంటంటే సెక్షన్స్. ఒకటి సెక్షన్ 40 ఇందాక చెప్పాను నేను. సెక్షన్ 104B అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఏంటంటే సెక్షన్ 104B ప్రకారం సెక్షన్ 104B mandated that the government return work properties to the board within 6 months when claimed. Section 104 has been entirely omitted to the new amendment. ఇప్పుడు ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఏదైనా సరే ఒక సెక్షన్ ఏదైనా ఒక ప్రాపర్టీ ఉందనుకోండి, ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేయాలన్నా కానీ వాళ్ళకి కొన్ని అధికారాలు ఉంటాయి. ఈ అధికారాల్ని పూర్తిగా తీసివేసేటువంటి సెక్షన్ ఇది. ఇంకో సెక్షన్ చెప్తాను. 107లో while every citizen and institution in the country had the right to file a recovery lawsuit within 12 years of an encroachment. Limitation Act ప్రకారం 1963 లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే మనకు పలానా భూమి నాది అనే క్లెయిమ్ నాకు ఉందనుకోండి, నేను దాన్ని లాసూట్ ఫైల్ చేయడానికి నాకు 12 సంవత్సరాల గడువు ఉంటుంది. ఈ 12 సంవత్సరాల లోపల నువ్వు చేయాలి. నువ్వు 12 సంవత్సరాల లోపల నువ్వు క్లెయిమ్ చేయలేదు అని అంటే అది ఆ ప్రాపర్టీ వాడికే చెందుతుంది అనేది చట్టం చెప్తోంది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం. సో ఇన్ని సంవత్సరాల లోపలనే నువ్వు క్లెయిమ్ చేయాలి, లేకపోతే నీ క్లెయిమ్ చేసినారు అది చెల్లదు, ఎందుకంటే ఎప్పుడో వచ్చి నువ్వు చేస్తే ఎలా అని. బట్ వక్ఫ్కి అది వర్తించదు. వక్ఫ్ 50 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం భూములు కూడా ఇది క్లెయిమ్ చేసుకోవచ్చు. మన మామూలు జనాలందరికీ కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది, బట్ వక్ఫ్కి అది లేదు. వక్ఫ్ 100 ఏళ్ల క్రితం కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లనే మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ చెప్తున్నారు, ఏదో ఔరంగజేబ్ గుర్రం ఇక్కడే ఎక్కడో నడిచింది అని చెప్పేసి ఎవడో క్లెయిమ్ చేశాడట, ఆ భూమి నాది అని చెప్పి వక్ఫ్ క్లెయిమ్ చేసిందంట, వాడు దబోదిబ్బం అని కూడా కొట్టుకుంటాడంట. ఔరంగజేబ్ గుర్రం వచ్చింది అని ఎవడో క్లెయిమ్ చేశాడు అంతే. సో అంటే ఎంత అపరిమిత అధికారాలను వీళ్ళకి ఇచ్చారు అని అంటే ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు. వాళ్ళు చూస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ దగ్గర ల్యాండ్ లేదు, రైల్వేస్ దగ్గర ల్యాండ్ లేదు, కానీ అంటే వాళ్ళిద్దరు గవర్నమెంట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ గవర్నమెంటే, ల్యాండ్ ఈ రైల్వేస్ కానీ గవర్నమెంట్దే, అది పబ్లిక్ ప్రాపర్టీ. బట్ వక్ఫ్ దగ్గర వాళ్ళిద్దరిని కలిపితే కూడా ఉండనంత ల్యాండ్ ఉంది అని అంటే ఇది ఎవరు కట్టబెడుతున్నారు, దేనికి ఇస్తున్నారు, అండ్ మళ్ళీ దాన్ని తీసివేస్తే లేదు అట్లా తీస్తారు అని చెప్పి మాట్లాడితే ఇంకా వాళ్ళని ఏమనాలి. సో అందుకే నేను ఈ జస్ట్ టెక్నికాలిటీస్లోకి వెళ్ళి నేను మాట్లాడాను. నేను కావాలనే టెక్నికాలిటీస్ గురించి మాట్లాడాను. చాలామంది అంటే ఇది ఏదో ఎమోషనల్ ఇష్యూ కాదు, నిజానికి ఎమోషనల్ ఇష్యూ, భారతీయులు అందరూ ఎమోషనల్గా ఫీల్ కావాల్సిన ఇష్యూ. అండ్ ఇంకో ఇందులో గొడవ ఏంటంటే సున్నీ షియా ఈ ఇద్దరికి మాత్రమే రిప్రజెంటేషన్ ఉంటుంది ఇంతకాలం. ఇప్పుడు ముస్లిమ్స్లో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రిప్రజెంటేషన్ కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ ఇది. సో ఈక్వాలిటీ ఎక్కడుంది, సమానత్వం అనే మాటని మనం బయటకు మాట్లాడుతున్నామా, నిజంగా లోపల ఈ ఓవైసీలు లేకపోతే ఇంకోరు ఈవెన్ ఇట్లాంటి వీడియోలు ఎవరైనా చూస్తే కనుక ఈవెన్ ముస్లిం సముదాయం కూడా ఆలోచించాలి. బేసికల్లీ ఇది ఒక ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్, ఈ దేశంలో జరిగిన అత్యంత
పెద్ద భూ సంస్కరణ ఏదైనా ఉందంటే నాకు ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని లక్షల ఎకరాల భూమి, ఇంతమంది ఇష్టం వచ్చినట్టు క్లెయిమ్ చేసుకుంటున్నట్టు భూమి, ఆలయాల్ని క్లెయిమ్ చేస్తున్నారు, లేకపోతే ఊర్లనే ఇది మాది అని చెప్పే పరిస్థితి. మీరు ఒకవేళ చెప్పినా కూడా నువ్వు అడగడానికి వీల్లేదు, కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఎక్కడో ఆటవిక సమాజంలో బతికేటువంటి చట్టాన్ని ఇవాళ తీసివేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఈ దేశం ఖచ్చితంగా అందరూ కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పాల్సిన టైం ఇది. సో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కొన్ని టెక్నికాలిటీస్ నేను చెప్పాను, కానీ ఎమోషనల్లీ ఈ ఇష్యూని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్న భావనతోటి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.